హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది ఈ వీడియోస్ తీసి. అదే నేను పల్లెటూరుకి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికని చెప్పాను కదా. అది ఎందుకనంటే మా ఊర్లో జాతర జరుగుతుంది అనమాట. ఈ ఇయర్లీకి ఒకసారి జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి అయితే జాతర జరుగుతుంది. అది అమ్మవారిది. అయితే ఆ జాతరలో ఇంకా ఇంట్లో పిండి వంటలు అంటే మనకి ఇష్టమైనటువన్నీ చేసుకుంటారు. నాన్ వెజ్ అదంతా ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. అలా ఉందన్నమాట. ఇంకా దాని గురించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను కదా, అన్నీ కూర్చోయినాడు బెడ్ పైన. ఇంకా అమ్మ అయితే నేను మీకోసం ఏమన్నా కానీ అలా ఏమైనా చేయనా అని చెప్పి అడుగుతుంటే, ఏమొద్దులేమో పోయేసి వచ్చినాము అని చెప్పి, ఇప్పుడే తినేసి వచ్చినాము అని చెప్పి చెప్పాను. నేను ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు మా బంగారుకి కొంచెం ఎగ్ రైస్ చేసి ప్రిపేర్ చేసి వచ్చినాను అనమాట. ఎందుకంటే తను నైట్ ఈవినింగ్ వస్తా అని చెప్పినాడు ఊరికి అని నేను ఎగ్ రైస్ చేసినాను. ఇంకా నేను కొంచెం తినలేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 11:30 అవుతుంది టైం. అయినా కూడా నేనేం తినలేదు. నాకు కొంచెం మిగిలింటే ఇంకా నాన్న వచ్చినాడు కదా నన్ను తీసుకోవడానికి అని చెప్పి, ఇంకా నాన్నకి కొంచెం ఎగ్ రైస్ పెట్టేసేసి కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఇచ్చేసినాను, తిన్నాడు. ఇంకా నేనైతే తినలేదు. ఎందుకో తినకుండా తీసుకెళ్ళాము. మధుగాడు ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో తీసుకుపోయినాను. లేదంటే వాడు ఒకవేళ లేకుండా జేసీపీకి అట్లా లేకపోతే నేనైనా తిందాంలే అని చెప్పి తీసుకొని వచ్చినాను అనమాట ఒక చిన్న బాక్స్లో. మొత్తానికి వాడే నన్ను పికప్ చేసుకున్నాడు. ఇంకా అక్కడికి వచ్చేసి వేరే ఊరి దగ్గరికి వచ్చేసి, మా ఊరికి వెళ్ళాలంటే బస్సులు తక్కువ ఉంటాయన్నమాట. ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళాలి, లేదంటే కనుక ఆటోలలో, లేదంటే ఏదైనా లారీలు అలా, లేదంటే అది దొరికితే వెళ్ళాలన్నమాట. తక్కువ ఉంటాయి మా ఊరికి. అందుకని చెప్పి మధుగాడే మమ్మల్ని పికప్ చేసుకొని వచ్చినాం కాబట్టి ఇంకా వాడే ఉన్నాడు, వానికే ఇచ్చేసినాను. ఇంకా పోయినాక కూడా అమ్మ ఏం చేసిందనంటే ఇంట్లో ఏం చేసుకోలేదు. ఎందుకనంటే మధు వాళ్ళ భార్య అంటే మా తమ్ముని వాళ్ళ భార్య, చిన్న పాప అమ్మాయిది అదే ఊరు అనమాట, ఓన్ ఊరు. అక్కడే ఇంకా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. మాట్లాడుకొని పెళ్ళి చేసేసినాము. దగ్గర దగ్గర 3 years అవుతుంది వాళ్ళకి. ఇంకా పాప పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ ఊర్లోనే కాబట్టి ఇంకా జాతర ఇంకా వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా మా వదిన వాళ్ళు ఉన్నారు కానీ మా వదిన వాళ్ళు సపరేట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి సపరేట్ మాది సపరేట్ అనమాట. ఇంకా నేను వెళ్ళినప్పటి నుండి ఇంకా పనులు చేసుకోవడానికే సరిపోతుంది అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే కనుక. ఇంకా దేవరికి వెళ్ళిపోయాను కదా, దేవరలో ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మ ఏం చేయలేదు. ఇంకా అందుకని ఏమన్నా తీసుకురావాలా అంగడి దగ్గర చేసుకుంటావా లేదంటే సర్లేమో తీసుకొని రానని చెప్పి చెప్పాను. ఎందుకంటే నేను ఇక్కడ నంద్యాలలో ఉన్నప్పుడు కూడా అసలు ఏం చేసుకోలేను అనమాట సరిగా. పిల్లలతోటి దీంతో ఇంకా ఇలానే వర్క్ పనితోటి దీనితోటి పని అయిపోతుంది. అందుకని నేను ఏం చేసుకోలేను. కానీ అమ్మ తెస్తానంటే సర్లేమో తీసుకొని రానని చెప్పి చెప్పినాను. ఇంకా పోయి తీసుకొని వచ్చింది సరుకులన్నీ. ఇంకా ఏం చేయాలంటే లడ్డు చేస్తారా అని అనింది. 2 kg లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రజెంట్. అమ్మకైతే వచ్చు లడ్డు, కాకపోతే అది గోడకేసి కొట్టిన కూడా పగలదనమాట. అట్లా చేస్తుంది లడ్డు. అది మా నాన్న నేను నువ్వేనా లడ్డు చేస్తుంది అని చెప్పి ఫస్ట్ మా అమ్మ ఎంట్రెన్స్లో ఉండింది కదా, అప్పుడే మా నాన్న అన్నాడు, లేదులే పాప చేస్తుంది అని చెప్పి చెప్పింది. మొత్తానికి అయితే లడ్డు అయితే చేస్తున్నాను. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 9 years 10 years అవుతుంది నేను చేయబట్టి ఊరికి వెళ్ళినప్పుడంతా. అంటే నా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు 9 years కంప్లీట్. అంటే నేను ఒక 3 years అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదు, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి. మిగతాగా రిమైనింగ్ వెళ్ళినప్పుడంతా అంటే 9లో 3 వెళ్ళిపోతే 6 years నుంచి నేను లడ్డు ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో వంటలు కానీ అవన్నీ. కానీ ఇప్పుడు పెళ్ళైనప్పుడు నాకు వంటలు వచ్చేటివి కాదు కొత్తలో. అంటే వచ్చేటివి నార్మల్గా మా పల్లెటూరులో ఏ విధంగా అన్నము, పప్పు, కారము అలా ఏవి ఉంటే అవి చేసుకుంటాం కదా, అంత తినాలనిపించే విధంగా కర్రీ అంటే గ్రేవీ ఎక్కువ ఉండే విధంగా నాకు చేసేటివి రావు వంటలు. నార్మల్గా అమ్మ కూడా అంత రావు వంటలు. అమ్మ ఎలా చేస్తే దాన్ని బట్టి నేను చేసేదాన్ని. 2 years పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, అప్పుడు ఇంకా నేను ఇక్కడ చేసేటువంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే వంటలే పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెద్దమ్మకు కూడా సరిగా వచ్చేటివి కావు. కాబట్టి ఇక్కడ ఈ ఇంట్లో అక్కడ ఆ ఇంట్లో నేను చేసేటివి వాళ్ళకి కొంచెం టేస్టీగా అనిపించేటివి అనమాట. కానీ మా బంగారు దగ్గరికి వస్తే అర్థమైంది నాకు ఎంత మటుకు వంటలు వచ్చు అని. ఎందుకంటే మా బంగారుకి వంటలు వచ్చు. ఎందుకనంటే తను ఇంకా 10th అయిపోయినప్పటి నుంచి కూడా సపరేట్గానే ఉన్నాడు. 10th కాదు 7th చదువుతున్నప్పటి నుంచి తను సపరేట్గానే ఉన్నాడు. సమ్ రీజన్స్ తను
ఒక్కడిగానే ఉండి వండుకోవడం తినడం. తను ఇంకా వేరే అన్న ఉన్నారు. అదే మా బంగారు వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న కొడుకులు అంటారు కదా, వాళ్ళిద్దరూ ఒకటే చోట ఉండి అన్నం వండుకోవడం, దాంట్లోకి చట్నీ చేసుకోవడం అలా చేసుకోవడం వల్ల ఆయన ఇంకా ఇప్పటికీ అంటే నా మ్యారేజ్ అయ్యేంత వరకు 2016 వరకు ఆయన ఓన్గానే వంటలు చేసుకునేవాడు కాబట్టి తనకి వంటలు అనేటివి వచ్చనమాట. కాబట్టి నేను ఎంత బాగా చేస్తాను అనుకున్నాడు, కానీ నాకు సరిగా రావు అని చెప్పి నాకు బంగారు దగ్గరికి వచ్చినాకనే అర్థమైంది. ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాను అని అంటే అది కేవలం బంగారు వల్లనే. నేను పెళ్ళైన కొత్తలో కూడా అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే 3 years వరకు వెళ్ళలేదు, కానీ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో, అదే మా బంగారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా ఉన్నాను కదా. అప్పుడు వంటలు రావని చాలా చీప్గా చూడటము, ఇలా సమ్ రీజన్స్ అయితే ఉన్నాయి, కొన్ని అలాంటివన్నీ ఉండేటివి. ఇంకా మా బంగారు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేవాడు అన్నమాట. పర్లేదులే, వస్తాయి ఈరోజు రేపు, ఎప్పుడోసారి నేర్చుకుంటావులే అనే విధంగా తను చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చేవాడు. తన వల్లనే ఇప్పుడు నేను ఓన్గా ఈ లడ్డు బూటీ చేయడం కానీ, ఇంకా ఇంట్లో వంటలు చేయడం కానీ. ఇప్పుడు నేనైతే నా పెద్దబాబు బర్త్డే అయ్యింది. వాడి బర్త్డే 2022లో అనమాట, ఫస్ట్ బర్త్డేకి. ఆ బర్త్డేకి దగ్గర ఒక 80 మంది 90 మందిని ఇన్వైట్ అయితే చేసినాము. ఆ ఓన్ ఫుడ్ మొత్తం నేనే ప్రిపేర్ చేసినాను. ఇంకా ఏంటంటే అప్పుడంటే డెలివరీ అయిపోయినాక అందరికీ నేనే నా చేతులతో అంతమందికి వండి పెట్టినాను. నేను మా బంగారు కలిసి మాత్రమే చికెన్ అని, తర్వాత కలర్ రైస్ అని, ఇంకా గోంగూర చట్నీ, దాల్చా అని, ఇలా అన్నీ మేమిద్దరం మాత్రమే చేసినాము. మా కళ్యాణ్ హెల్ప్ చేసేవాడు. ఇంకా నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇది ఇన్ని కావాలని చెప్పి అన్ని సొంత అంటాం కదా, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మేము చెప్తుంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ విధంగా అంత స్టేజ్కి కేవలం నా బంగారు వల్లనే వచ్చానన్నమాట నేను. ఇంకా అప్పుడప్పుడు ఈ డ్యూటీస్ వల్ల వీటి వల్ల ఇంకా నీట్గా టేస్టీగా చేసుకోవాలనుకున్నా కూడా చేసేటువంటి టైం ఉండదు. ఎందుకంటే పొద్దున నేను కూడా 8కి డ్యూటీకి వెళ్ళిపోవాలి, మా బంగారు కూడా 8కే వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా అంత చేయలేకపోయేదాన్ని అనమాట టేస్టీగా. ఇంకా ఎప్పుడు మేము టేస్టీగా తినేదేనంటే కేవలం అది మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా ప్లాన్ చేసుకున్నప్పుడు. నేనే కాదు, ఆల్మోస్ట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యలే ఇవి. సరిగా వండుకోలేము, సరిగా తినలేము. ఇంకా లైఫ్ అంతా అట్లనే ఉంటుంది అనమాట. ఇంకా అంటే ఎప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ రొటీన్ లైఫ్. బోర్ కొట్టేస్తుంది. అది కాక ఏంటి అని అంటే కొన్ని జాబ్స్లలో అయితే కనుక హాలిడేస్ అని చెప్పి, అదే సమ్మర్ హాలిడేస్ అని చెప్పి, ఇంకా పొంగల్ హాలిడేస్ అని చెప్పి, ఇలా కొన్ని హాలిడేస్ అనేటివి ఉంటాయి. మా ప్రొఫెషన్లో మాత్రము అసలు ఇంకా హాలిడేస్కి ఛాన్సే ఉండదు. మంత్లీ ఒక డే ఆఫ్స్ వస్తాయంటే 4 లీవ్స్ అలా వస్తాయి. లేదు అని అంటే ఒక క్యాజువల్ లీవ్, అంతకు మించి ఏం లేదు. కొన్ని PHS అంటే పబ్లిక్ హాలిడేస్ అలా కొన్ని హాస్పిటల్స్లో ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్లో ఉండవు. ఇంకా ఇదే జీవితం సరిపోతూ ఉంటుంది మాకైతే. లేయాలి, ఇంకా సేమ్ రొటీన్ లైఫ్, అంత బోరింగ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకేమన్నా సరేలే స్పెషల్గా ఏదైనా ట్రిప్కి అలా ఏదన్నా చూసుకుందామా అని అంటే కనుక అంత ఓపిక ఉండదు. ఎందుకనంటే ఇంకా ఎప్పుడూ డ్యూటీస్తో సరిపోతుంది. ఇంకా అంటే వీక్లీ ఒక హాఫ్ అట్లా పెట్టుకోకుండా, వీక్లీ ఒక లీవ్ అలా పెట్టుకోకుండా, ఒకవేళ 2 days కావాలనంటే కనుక 2 హాఫ్లు కట్ చేయాలన్నమాట. ఒకటేసారి పెట్టుకోవాలంటే ఇంకా నాన్ స్టాప్గా మళ్ళీ 14 days ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. అలాంటప్పుడు తీసుకోవాలని అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు 1 week కంటిన్యూ డ్యూటీ చేసినామనంటే వీక్లో ఒక లీవ్ అనేది ఉంటే బాగుంటుంది అనమాట. 6 days పనిచేసి 7th day హాలిడే ఉంటే బాగుంటుంది కొంచెం లైఫ్ అనేది. ఇంకా ఎప్పుడు గురుకులు పరుగులు అని అంటే కనుక చాలా విసుగొస్తుంది మా డ్యూటీ అనేది. ఇంటి దగ్గర అట్లా అనిపించినా కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ వెరైటీ కేసెస్, వెరైటీ పేషెంట్స్, కొత్త కండిషన్స్ ఇలాంటివన్నీ చూసుకుంటున్నప్పుడు ఈ బోర్నెస్ అనేది వెళ్ళిపోతుంది. పేషెంట్లు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు, చాలా వరకు పేషెంట్స్
ఎక్కువగా ఎంత అంటే అంత క్లోజ్గా చూస్తారు మమ్మల్ని. ఎందుకు అని చెప్తే, ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ అంటే మా హాస్పిటల్లో అట్లా సీనియారిటీని బట్టి అంటే సీనియర్ స్టాఫ్ అయిందనుకోండి, ఎంత బ్యాడ్ కేసు అయినా డీల్ చేసేటువంటి స్ట్రెంత్ అనేది ఆ అమ్మాయి దగ్గర, ఆ పర్సన్ దగ్గర ఉందనుకోండి, సీనియర్ స్టాఫ్ని ఆ పేషెంట్కి, సిక్ పేషెంట్కి అప్పచెప్తారు. కానీ ఇప్పుడు వెంటిలేటర్లో ఉన్నాడు అనుకోండి, అంటే గాలి లేకుండా, గాలి తను తీసుకోకుండా ఒక మెషిన్ అనేది పేషెంట్కి అందిస్తుంది కదా. ఆ సిచ్యువేషన్లో ఇంకా అప్పటి నుంచి అంటే ఆ వెంటిలేటర్ పైన ఉన్నప్పటి నుంచి ఆ పేషెంట్ని నార్మల్ కండిషన్స్కి, అంటే ఇప్పుడు మనం నార్మల్గా పర్సన్స్ ఎట్లా ఉంటాము, ఆక్సిజన్తో సంబంధం లేకుండా రూమ్ ఎయిర్లో మెయింటైన్ అయ్యేటువంటి పేషెంట్ వరకు వాళ్ళు తీసుకొచ్చినారంటే షిఫ్ట్ వైజ్ 6 hours డ్యూటీ కదా, అట్లా మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అలా వీళ్ళన్నింటిని పెట్టుకొని అంటే ఇంకా ఈ ముగ్గురికి లేదంటే నలుగురికి మాత్రమే, అంటే ఈ ముగ్గురిలో ఒకరు హాఫ్ లీవ్ తీసుకొని అలా వెళ్ళిపోతే 4th మెంబర్, అంటే ఈ 4th మెంబర్కి ఆ పేషెంట్ అనేది క్లోజ్గా మానిటర్ అయి ఉంటుంది అనమాట. ఇంకా ఈ నలుగురిలో కూడా స్పెషల్గా కొంతమందికి అటాచ్ అయి ఉంటుంది ఆ పేషెంట్ అనేది. అప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమ ముందర ఇవన్నీ కూడా ఒకసారి పక్కకి వెళ్ళిపోతాయి. అంత బాగుంటుంది పేషెంట్స్ని అయితే. నా వరకు అయితే నేను నా పేషెంట్స్ని పేషెంట్ పరంగా అయితే చూడను, ఒక రిలేషన్తోనే చూస్తాను. అంటే ఎంతవరకు ఉండాలంటే అంతవరకు. ఒక ఎంగేజ్ ఉన్న వాళ్ళైతే కనుక, అంటే పెద్ద ఏజ్ అలా ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇలా ఉన్నారని అనుకోండి, వాళ్ళని మన అమ్మమ్మలాగా, తాతయ్యలాగా ఈ మోటివ్లో వాళ్ళని చూస్తాము. ఇంకా ఏదైనా యంగ్ పర్సన్స్ అట్లా ఉన్నారని అంటే ఎంతవరకు ఉండాలనో అంతే లిమిట్స్లో ఉండి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఉన్నటువంటి స్టేజెస్ని కానీ చూసుకొని ఎంత లిమిట్లో ఉండాలో అంతవరకే ఉంటాము. మోస్ట్లీ బామ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళతో కొంచెం హ్యాపీగా మాట్లాడుకుంటుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ తోటి మాట్లాడతారు, పక్కన ఉన్నటువంటి పేషెంట్స్, ఒకవేళ పక్కన ఉన్న పేషెంట్ ఇరిటేబుల్గా ఉంటాడనమాట, అంటే ఆయన ఏదైనా పాయిజన్ తీసుకుని అలా ఇలా ఉండి కట్టేస్తాం, కొంతమందిని టై చేసి పెడతామన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పేటువంటి ఒక్కొక్కసారి వినరు. ఒకవేళ వినే సిచ్యువేషన్ లేనప్పుడు, అంటే వాళ్ళకి తెలియకోకుండానే ఇరిటబుల్ అయిపోతారు పేషెంట్స్. అలాంటి వాళ్ళను చూసినప్పుడు ఈ పక్కన ఈ తాతయ్య ఏం చేస్తాడంటే, ఎందుకైనా అంత అనిపిస్తున్నాడు, అంత కొట్టుకుంటున్నాడు, ఆయన కోసమే కదా ఈ వెళ్ళ అని ఇట్లా మాట్లాడతారు పేషెంట్. మనం పేషెంట్ అనని అనుకుంటాం, కానీ చాలా అంటే వాళ్ళు కూడా మన లాగానే, కాకపోతే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఈ మెడికల్ ఇదంతా కాకుండా వాళ్ళు పొలంలో వాళ్ళ కొలీగ్స్తో వాళ్ళు ఎట్లుంటారో, మా పొలం అంటే మా హాస్పిటల్లో మేము మా కొలీగ్స్ తోటి ఇట్లుంటాము. నాకైతే చాలా ఇష్టము. నా లైఫ్, నా చేసే డ్యూటీ అంటే అంత బాగుంటాము. ప్లస్ నాకున్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, నేను పేషెంట్స్తో ఎంత హ్యాపీగా ఉంటానో ఇంట్లో కూడా అంతే హ్యాపీగా ఉంటాను, అంతకుమించి హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే అక్కడ పేషెంట్తో ఏం మాట్లాడినాను, ఎలా వర్క్ చేసినాను, ప్రతి ఒక్కటి వచ్చిన తర్వాత అంటే నా లైఫ్ ఇంకక్కడికి అయిపోదు. డ్యూటీ చేసి ఇచ్చినామా, దాన్ని వదిలేసి ఇంట్లో ఉన్నామా అన్నంత వరకు ఉండదన్నమాట. మా బంగారు నన్ను అడుగుతాడు, ఈరోజు డ్యూటీలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నావు, ఎట్లా మాట్లాడినావు, ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా, లేదంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా, నువ్వు పేషెంట్ని ఎలా డీల్ చేసినావు, పేషెంట్కి ఏమన్నా రాంగ్ మెడికేషన్ కానీ అట్లా ఏమన్నా ఇచ్చినావా, ఇట్లా ఒక్కొక్కటి అడిగి నన్ను చాలా అంటే చాలా మోటివేట్ చేస్తాడు. ప్లస్ ఏదైనా నాలో కరెక్షన్స్, ఇవి ఇలా జరిగినాయి కదా, ఇవి నెక్స్ట్ రిపీట్ చేయొద్దు అని ఇలా నన్ను మొత్తానికి మోడిఫై చేస్తాడనమాట. ఒక పాతదాన్ని కూడా కొత్త దానిలాగా ఇది చేస్తాడు. నా హస్బెండ్ పరంగా అయితే అది నేను ఇంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా ఇప్పుడున్నదైతే చాలా ఒక వేరే ఇది అని చెప్పొచ్చు. నేను కాదు అసలు. ఒక 2013 2014లో నేను ఒక అల్లరి పిల్లలాగా ఎలా అయితే ఉంటున్నానో ఇప్పుడైతే నేను అలా లేను. అసలు నాకు ఏం తెలీదు. కొన్ని సందర్భాలు లైఫ్లోకి వచ్చినప్పుడు వాటిని నేను కావాలని డీల్ చేయలేదు. అలా ఎందుకు చేసినానో ఏం కథనో ఏమో తెలియదు, కానీ నాకు మెచ్యూరిటీ మైండే లేదు. అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేని దాన్ని ఏ విధంగా ఇది కరెక్ట్, ఇది తప్పు అని నాకు అసలు చెప్పేవాళ్ళు ఎవరు, నా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు, నాకు అప్పుడు సరౌండింగ్
ఏది లేదనమాట. అప్పుడు ఇంకా ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటే నా ఫ్రెండ్స్ ఉండిండే, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా లేరు. కానీ అంతకన్నా గొప్ప ఫ్రెండ్ నాకు నా భర్త రూపంలో నాకు దొరికినాడు. ఇది చాలా అనిపించింది ఇంకా నాకైతే లైఫ్ మొత్తం. ఎందుకంటే నాలో ఉన్న పొరపాట్లను తీసి వాటిని బయటికి చెప్పి ఇది ఇలా అని చెప్పి నన్ను మోడిఫై చేసే నా బంగారు కంటే ఇంకా నాకు వేరే ఏది అవసరం లేదని అనిపించింది. అప్పుడప్పుడు భయంగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటి అని అంటే, నేను ఏదైనా సరే ఎక్కువగా ఇష్టపడినానంటే అది నా జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. అది నాకు అంటే చిన్నప్పటి నుంచి ఒక సెంటిమెంట్ లాగా నా వెంటాడుతూనే ఉండేది. అది ఏదైనా సరే. కాకపోతే అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి దూరం అయిపోతాయి మన దగ్గర నుంచి, కాదని చెప్పలేదు. కాకపోతే ఉన్న లిమిట్ కన్నా ముందరనే వెళ్ళిపోతే కనుక అది భరించలేంది కదా. అట్లా ఒక్కొక్కసారి భయం అవుతుంది. అంటే నేను ఇప్పటి వరకు ఇష్టంగా చూసుకున్న వంటి వాళ్ళలో అమ్మ కన్నా నాన్న కన్నా వీళ్ళందరికన్నా నా బంధువులు, నాకు చాలామంది రిలేషన్స్, మా అందరూ చాలామంది ఉన్నారు నాకు బంధువులు. వాళ్ళలో నేను కొందరిని దగ్గర అనుకున్నాను. అంటే అన్న కానీ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, బాలు, ఇట్లా కొంతమంది పర్సన్స్ ఇలా అనుకున్నాను. వీళ్ళల్లో కన్నా నాకు ఎక్కువగా మోస్ట్గా ఉండేటువంటి వాళ్ళను నేను ఇష్టపడితే కనుక నాకు అది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అంతకన్నా నేను ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది, లైక్ చేసేది ఎవరిని అని అంటే నా బంగారుని మాత్రమే, నా హస్బెండ్ని మాత్రమే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ప్రేమ నేను ఈయన పైన పెట్టుకోవడం వల్ల తిను దూరం అవుతాడేమో అని చెప్పే బాధ ఒకవైపు నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. కానీ ఇంకా నాకు అంతకు మించి ఎవరు లేరు కదా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బంగారు కన్నా ఎక్కువగా నేను ఎవరిని కూడా ప్రేమించలేనేమో. ఈవెన్ నా కొడుకుల్లో కూడా నాకు తనంటే అంత ఇష్టం, అంత ప్రాణం. దేవుని దయ వల్ల చివరి దాకా ముసలమ్మయ్యేదాకా నా బంగారు నేను కలిసి ఉండాలి జీవితాంతం. అదైతే నేను ఎప్పుడు అనుకుంటా. ఏందో అబ్బా నాకైతే ఏం అర్థం కాదు ఈ విధంగా అనుకుంటా కనుక. ఓకేనా, నేను చూడు ఎంత డీప్ పోతున్నాను కదా, అలా ఏమొద్దు. కానీ మాది అనుకోని సిచ్యువేషన్స్లో అనుకోకుండా జరిగిన మా పెళ్ళి వల్ల అప్పట్లో ఒక 3 years దాకా ఫ్రెండ్షిప్ లేదు, అమ్మ నాన్న లేరు, ఎవ్వరూ నాకు కాంటాక్ట్ అనేదే లేదు. 3 years దాకా, నా పెళ్ళైన 23 years దాకా. ఆ 3 yearsలో ఇంకా నేను ఎంతగా డిపెండ్ అయిపోయినానంటే ఈయన పైన చాలా డిపెండ్ అయిపోయినా. ఆ డిపెండెన్సీనే దీనిపైన ఎక్కువ ఇష్టం అనేది ఏర్పడిపోయింది. లవ్ మ్యారేజ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అయితే నాకైతే చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కష్టాలు కూడా లేవు ఆల్మోస్ట్. ఏవో నా జీవితంలో నేను తెలియక చేసిన తప్పులే ఉండిండొచ్చు. అంతకుమించి నేను కావాలని ఏది కూడా చేయలేదు, ఎవరిని నొప్పించాలని అస్సలే చేయలేదు. వేరే వాళ్ళ వల్ల నేను బాధపడిన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ నేనైతే నాకు తెలిసిన వరకు ఎవరిని బాధ పెట్టలేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నేను బాధ పెట్టినాను అని అనుకుంటే వాళ్ళతో నేను మాట్లాడడానికి కూడా చాలా వరకు ట్రై చేసి ఉంటాను. కానీ ఆ ట్రై చేసిన విధానం కూడా వాళ్ళకు తెలియకపోవచ్చు, నేనే ఇట్లా మాట్లాడినాను అని చెప్పి. వేరే వాళ్ళలాగైనా సరే దానిలాగా మాట్లాడి ఆ తప్పిదాన్ని నేను
సాల్వ్ చేయాలని అనుకోయి ఉంటారు. ఇంకా వాళ్ళు ఒకవేళ నెగిటివ్ ఒపీనియన్ నా మీద పెట్టుకుంటే నేనైతే ఏం చేయలేను. నాకు తెలిసినంత వరకు నేనైతే ఎవరిని బాధ పెట్టలేదు, అది నాకు బాగా తెలుసు. ఈవెన్ ఇప్పటికి కూడా నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా ఏం చేస్తాం, లవ్ మ్యారేజ్ కదా, మనకు మన హస్బెండ్ అంటే ఇష్టం, మన హస్బెండ్కి మనం అంటే ఇష్టం. మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం బాగానే చూసుకుంటారు, కానీ అందరు మనల్ని బాగా చూసుకుంటారని అయితే లేదు కదా. వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని పట్టుకోవడానికి లేక 20,000 శాలరీ వదిలేసి పర్ మంత్కి ఇంటి దగ్గర ఉండాలంటే బాబోయ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే రూపాయనా 2 రూపాయల ఇప్పట్లో ఎవరు డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు? 20,000 శాలరీ పర్ మంత్కి. ఒకవేళ ఓటీ డ్యూటీస్ అంటే ఎక్స్ట్రా డ్యూటీస్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అన్ని డబ్బులు వదిలేసి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని నా పిల్లల్ని చూసుకోవడం నాకు సంతోషమే కాదని, పట్టుకునే వాళ్ళుండి కూడా పిల్లల్ని చూసుకోవడానికి లేదు అని చెప్పే బాధ ఉంటుంది చూడు, అది మాత్రం నరకం అబ్బా. ఇంకోసారి అలాంటి వాళ్ళు కళ్ళ ముందరికి వస్తే కనుక ఇంకా ఏం చేయాలనో అని కూడా నాకు అర్థం కావడం లేదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యేటువంటివి కూడా ఉన్నాయి, ఎదురవుతాయి. ఏమంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నాలో ఉన్నటువంటి బాధల్ని నేను చెప్పుకుంటాను అంతే. ఆల్మోస్ట్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి అనంటే అందరికీ, ఈ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ప్రేమించే ఉద్దేశాలు ఉంటే తల్లిదండ్రుల్ని అటు ఇటు ఇద్దరిని ఒప్పించుకొని మాత్రం పెళ్లి చేసుకోండి. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే అది ఎంత నరకమో. ఆల్రెడీ ఈ వైష్ణవి అని యూట్యూబర్ వాళ్ళవి వీళ్ళవి ఇలా ఉన్నాయి కదా, అంతకుమించి జరుగుతున్నాయి. ఏమనంటే కేవలం భర్త మంచోడైతే భార్య బతికిపోతుంది, భార్య మంచిదైతే భర్త బతుకుతున్నాడు. లేదు ఇద్దరిలో ఒకరు నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారంటే వాళ్ళు చనిపోతున్నారు. అస్సలు లైఫ్లో చేసేటువంటి పెద్ద మిస్టేక్ తల్లిదండ్రులను కాదనుకుని పెళ్లి చేసుకోవడం. నా అదృష్టం ఏదో అది దేవుడు అట్లా పెట్టేసినాడు. నా సిచ్యువేషన్ అసలు నేను ఈ పెళ్లి చేసుకోకపోతే కనుక నా లైఫ్ అసలు స్పాయిల్ అయిపోయేది. అప్పటికప్పుడు మా బంగారు అంటే అమ్మ వాళ్ళు చూసుకున్నదే, మేమైతే ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నది అయితే కాదు. ఫస్ట్ పెద్దలు పెళ్లి చూపులు చూసుకున్నారు, లాస్ట్లో ఏదైపోయింది మా అమ్మ వాళ్ళ సైడ్ వద్దన్నారు. కానీ నేను ఇట్లా నాకు మళ్ళీ వేరే మ్యాచ్ వచ్చింది. దానివల్ల అనుకోకుండా ఈయన మా బంగారుని పెళ్లి చేసుకునేటువంటి కారణాలు అయితే దండిగా ఉన్నాయి. నా అదృష్టం బాగుండి దేవుడు నా పైన కనికరం చూపి స్పాయిల్ అవ్వాల్సిన నా లైఫ్ని ఇప్పుడు నిలబెట్టి ఒక మంచి వైఫ్గా అయితేనేమి, మదర్గా అయితేనేమి నన్ను ఒక లెవెల్లో చూసుకుంటున్నాడు. తనకున్న దాంట్లోనే కొన్ని కోట్ల ఆస్తులుండి, కొన్ని లక్షల ఆస్తులుండి ఇప్పటికీ వాళ్ళు మనశ్శాంతి లేక ఎంత బాధపడుతుంటారో నాకు తెలుసు. ఆల్రెడీ నా కళ్ళ ముందర చూస్తూనే ఉన్నా చాలామందిని అలా. కానీ నాకున్నటువంటి దాంట్లో అంటే నా హస్బెండ్కి ఉన్నటువంటి దాంట్లో తన శాలరీలో నన్ను నా కొడుకులిద్దరిని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నాడంటే అంత హ్యాపీగా చూసుకుంటున్నాడు. నా తరపు నుంచి నా హస్బెండ్ అయితే గ్రేట్ హస్బెండ్. తనకు ఇంకా వేరే ప్రపంచమే లేదు అసలు. డ్యూటీ, ఇల్లు, తన కొడుకులు, డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా కోసం మళ్ళీ ఆటో వెళ్ళి కష్టపడతారు. ఇప్పట్లో ఎవరున్నారు ఇలా? ఆల్మోస్ట్ ఎవరైనా ఉండొచ్చు, కానీ అది కొద్ది మంది మాత్రమే ఇలా ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకరు నా బంగారు. ఆయన లేనిది నేను అసలు లేను. ఒక మాటలో చెప్పాలంటే ఏ మాటలో చెప్పాలని కూడా ఆ మాటలు కూడా అసలు నాకు రావడం లేదు.
ఇంకా ఇక్కడ వచ్చేసి వంట ఉంది కదా, నేను ఇంకా వేరే ప్రపంచానికి వెళ్ళిపోయా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. నేను మాట్లాడుతుంటే అంటే నా ఎక్స్పీరియన్స్ అలా ఉంది, నేనేం చేయగలను. తవ్వితే ఇక వస్తూనే ఉంటాయి. కొన్ని పొలాల్లో అయినా సరే నీళ్ళు పడవేమో కానీ తవ్వుకుంటూ వెళ్తే, నేను తవ్వుకుంటూ వెళ్తుంటే కనుక నా జీవితం అనేది బయటకు వస్తూనే ఉంటుంది. ఇంకా చాలా స్టేజెస్ అనేది నేను ఫేస్ చేసినాను. ఒక డబ్బున్న అమ్మాయిలాగా ఫేస్ చేసినాను, తల్లిదండ్రులు ప్రేమించే అమ్మాయిలాగా ఫేస్ చేసినాను, ఒక తల్లిదండ్రులు మిస్టేక్ చేస్తే, అంటే మిస్టేక్ మీన్స్ ఏంటనంటే ఇప్పుడు అమ్మాయికి ఏం కట్న కానుకలు ఏం అవసరం లేదు, మేము చేసుకుంటాము అని అవతలి వాళ్ళు వస్తే ఏమీ ఆలోచించకుండా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు చూడండి, అలాంటి సిచ్యువేషన్స్ అదే నా లైఫ్లో జరగబోయింది. దాని నుంచి నేను పారిపోయినాను. ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట, చాలా ఫేస్ చేసినాను నేను. నాకు తెలియకోకుండానే కొన్ని జరిగిపోవడం, ఏందో ఊరికే జీవితం అనేది అట్లా వచ్చేసింది. కానీ నా జీవితం ఇలా ఏమని చెప్తాము, ఒక బిల్డ్ అయ్యిందని చెప్పి అవుతుందని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా నా చిన్నప్పుడు అయితే ఇట్లా జాతర వచ్చిందనంటే ఇంటి నిండా బంధువులు, ఎంతమంది బంధువులు అంటే అంతమంది బంధువులు. ఒక్కొక్కరింటికి ఎన్ని ఊర్లలో బంధువులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకుంటారు. పెద్ద పెద్దవి గంపలు ఉంటాయి కదా, గంపలు అంటే పెద్దవి ఏమంటాము, మేమైతే మా సైడ్ గూడలు అంటాము. గంప ఉంటుంది కదా ఇప్పుడు మట్టి మోసేది, అలాంటిది. ఇది ఏదంటే తడికలతో చేస్తారు కదా, తడికలతోటి అలాంటివి గంపలు ఉంటాయి కదా, ఈత కర్రలతో చేస్తారు. అలాంటివి పెద్దవి చేస్తారనమాట, ఒక మనిషి ఎత్తు అలా నా చిన్నప్పుడు కజ్జికాయలు, గారెలు, లడ్లు, మా అమ్మ కారాలు, ఇంకా బాదుషాలని ఇలా అంతంత పెద్ద దాంట్లోకి చేసేది. మా మామలు, మా అత్త వాళ్ళు, అంటే అమ్మ సైడు 3 మామలు, పెద్ద మామ, చిన్న మామ, నడిపి మామ. మళ్ళీ అమ్మకు 2 ఒక అక్క ఒక చెల్లెలి. ఇంకా అమ్మకు ఒక అక్క ఉండిందంట కానీ ఆమె చనిపోయింది మేము పుట్టకముందే. అలా ఇంతమంది బంధువులు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇట్లా ఇల్లంతా కలకలలాడేది. మళ్ళీ ఇంకా ఆడికే ఉంటుందా అని అంటే మళ్ళీ నాయన సైడ్ బంధువులు ఉన్నారు కదా, నాన్న వాళ్ళు 4, మళ్ళీ వాళ్ళకు ఒక ఆడపిల్ల, మళ్ళీ వాళ్ళకు పిల్లలు, వద్దులే. ఇంకా నా స్పెషల్ ఏంటంటే అప్పుడు జాతరకి మా బాబాయ్ అనమాట, 4వ బాబాయి, ఆయన హైదరాబాద్లో ఉండేవారు. ఇంకా ఆయన వస్తున్నాడంటే మాకు పండుగ అనమాట. అంత హ్యాపీగా వాళ్ళ కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రారు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు, డ్యూటీస్ అని, స్కూల్స్ అని, ఇంకా వాళ్ళు ఫుల్ బిజీ లైఫ్ అనమాట. వాళ్ళు వచ్చినారంటే ఇంకా మా అబ్బా కొంచెం బ్రతికిండేవారు. 2010లో చనిపోయినారు అనమాట ఆయన. ఇంకా మా అబ్బకు ఇలా అప్పుడు పండగ అనమాట. ఇంకా అంతవరకు కూడా ఇంకా మాకు అసలు ఇంకా వేరే ఏం ఉండేది కాదు. ఇంకా మా బాబాయ్ వస్తాడు, మా మిల్లి, మా నోవా, మా ప్రభా పెళ్ళి, అప్పుడు మాకు ఎద్దులు ఉండేటివి. ఈ ఎద్దులతోటి మా నోవా వచ్చి మా ఎద్దుల దగ్గర వచ్చి బాగా కూర్చొని ఇది కవ్వ ఆటాతయ్య మా నోవా అంటే సరిగా మాటలు రావు కదా, అక్కడ హైదరాబాద్లో ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, తెలంగాణ అట్లా ఉండి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తేనే మాకు పెద్ద పండగ అయిపోయేది. కానీ మాకున్న దురదృష్టం ఏంటంటే మేము ఉన్నట్టు మాట్లాడటం వల్ల మాకు ఎక్కువ మంది శత్రువులు అయ్యేవాళ్ళు, అవుతున్నారు కూడా. కొంతమంది ఉంటారు కదా, అంటే మనుషుల ముందరే అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళని ప్రౌడ్గా మాట్లాడడము, వాళ్ళతో మంచిగా మాట్లాడడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీరాతి అని చెప్పి ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్న వాళ్ళకి కాలాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పట్లో. ఇంకా మేమైతే మా నాన్న మమ్మల్ని అలానే పెంచినాడు కాబట్టి మంచిగా పోయి చెడు ఎదురవుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా మా నాన్న లైఫ్ అలానే అయిపోయింది, మా లైఫ్ కూడా అలానే అవుతుంది. ఏమంటే నా హస్బెండ్ ఉంటాడు కాబట్టి అందుకే అడుగుతాడు కదా,
నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు, ఏది ఎట్లా జరిగింది రోజు అని చెప్పి అడుగుతూనే ఉంటాను. ఆయనతో డిస్కషన్ చేయడం వల్లనే నేను ఇంకా బాగున్నా. నాకు తెలుసు తనతో నేను అన్నీ డిస్కషన్ చేయకపోతే కనుక ఇంకా ఏముండేటివో కూడా నాకు తెలియదు, ఎట్లుండేదాన్నో కూడా నాకు తెలియదు. మొత్తానికి వచ్చేసి నేను ఇంతగా ఎందుకు చెప్పాను కదా, ఇవే అనమాట ఇక నల్లకన్నిటికీ రీజన్స్. ఇంకోటి అసలు నిన్న నైట్ కూలర్ చెడిపోయింది. 1:30 కాదు 2:30 అలా అయింది. 2:30 అరౌండ్ మిడ్ నైట్లో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేసవిలకి ఈ కూలర్ చెడిపోవడము అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు నిద్ర పట్టలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఇంకా వేసినాక ఇంకా పోయి టేబుల్ ఫ్యాన్ ఉంటే ఇంట్లో టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకొని నిద్రపోయినాము. అది కాళ్ళ మీద ఉంటా ఉంది. అంటే సమ్మర్ సీజన్ కదా, మనము ఈ విధంగా ఇంట్లో పడుకో పైన గాలి అలా పట్టుకోవడానికి మీద పడుకుంటుండే వేడి రావడం ఇవల్ల డిస్టర్బెన్స్ కాబట్టి ఇంకా మేము కింద బండల మీద అయితే బెడ్షీట్లు వేసేసుకొని నేను శ్రీ అన్వి బంగారం నలుగురం అయితే పడుకుంటున్నాము. హ్యాపీగా ఉండింది. ఇంకా మాది బెడ్ వచ్చేసి ఫోల్డింగ్ అనమాట, ఫోల్డింగ్ టైప్ చిన్నది కాబట్టి ఇల్లు రూమ్కి సరిపడా. అంటే పని లేనప్పుడు దాన్ని లోపలికి తొయ్యొచ్చు, పని లేనప్పుడు అంటే మనం పడుకునే టైంలో పెద్దగా పెట్టుకోవచ్చు అలాంటి బెడ్. ఇంకా అది 2021లో అనమాట అప్పుడు తీసుకున్నాం బెడ్, కోవిడ్ టైంలో 2021లో అశ్వి పుట్టినాడు. అంటే 2019-20 ఆ టైంలో బెడ్ కొన్నాను. అప్పుడు కొన్నప్పటి నుంచి ఇంకా దాన్ని బెడ్ మార్పిద్దామని అంటే వేరే బెడ్ వేయించాలంటే కనీసం ఒక 25-30 దాకా అవుతుంది. సరే ఏమవుతుంది అని చెప్పి ఇంతవరకు లాక్ వచ్చాయి. 2026 కదా, ఇంతవరకు లాక్ వచ్చాను. ఇంకా అది మధ్యలో ఆ ఫోల్డింగ్ చేసేటువంటి మిడిల్ వచ్చేసి గ్యాప్ ఉండడం వల్ల ఒత్తుకుంటుంది అనమాట బాగా. అందుకని చెప్పి బెడ్ వద్దులేదని చెప్పి బెడ్ని ఫోల్డ్ చేసేసి కింద అయితే పడుకుంటున్నాము. ఇంకా కింద పడుకునేదానికి ఈ వేడికి అసలు దిక్కు తిరగడం లేదు. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ కూలర్ అయితే లేదు. పొద్దునే బంగారు డ్యూటీకి వెళ్ళేసి వచ్చినప్పుడే అడిగి ఫోన్ చేసినాడు రిపేర్ అయినకి. ఈ మంత్ అంటే ఏప్రిల్ 2వ తేదీనే అది కూలర్ చేయించినాడు. రిపేర్ వచ్చిందంటే చేయించినాక ఈ రోజు ఎంత 18 17కి అంటే దగ్గర 15 రోజులు కూడా సరిగా రాలే. మళ్ళీ మోటార్ చేంజ్ చేసినాడు. ఇంకా అని చెప్పి అన్న ఇట్లా అయ్యింది, నైట్లో ఆగిపోయింది అంటే సరే తీసుకుంటారండి బాబు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకురావాలంటే 10 o'clockకి తీసుకుంటారా అని చెప్తున్నారు. 10 o'clock అంటే ఇంకా నేను 10కి ఉన్నాను కదా, 9కి వెళ్ళిపోతాను కదా, అందుకని చెప్పి నువ్వే పెట్టేసి వస్తాను షాప్ దగ్గర అని అన్నాడు. సర్లే పెట్టేస్తాను అని చెప్తాడు. ఇంకా కళ్యాణ్ పిలుచుకున్నాడు. కళ్యాణ్ బండి పైన ఇంకా కళ్యాణ్ ముందర కూర్చున్నాడు. ఈయన కూలర్ పట్టుకొని ఇంట్లో కూర్చొని ఇంకా పోయి వచ్చేసినారు. అది ప్రజెంట్ ఏం చెప్పాడు కూడా నేను బంగారు ఫోన్ చూడాలి, ఎందుకంటే వాయిస్ వారు ఇచ్చేయాలి కదా, మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోతుంది అని చెప్పి ఈ యూట్యూబ్ దాంట్లో షార్ట్స్ పెట్టచ్చు కాబట్టి కనుక సబ్స్క్రైబర్స్ వస్తారు, అది బెనిఫిట్. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ ప్రెజర్ అవుతూనే ఉంటుంది. తర్వాత షార్ట్స్ కోసం
నాకు పర్సనల్లీ అంటే నా రిలేటివ్స్ నేను ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ అనేది పెట్టడం ఇష్టం. ఎందుకంటే నాది చిన్నప్పటి నుంచి కూడా నేను అలానే ఉన్నాను. ఎవరితో ఎక్కువ కలసలేదు, ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఎక్కడికి ఉండాలో అక్కడికి ఉంటా. చిన్నప్పుడేమో నాకు తెలిసినంతవరకు నాకు మతికొచ్చినప్పటి నుంచి కొంచెం బాగానే ఉండేవాళ్ళము. ఇప్పుడు మేము కొంచెం డల్ అవుతున్నాము, మరి ఇంటి వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. అలాంటప్పుడు మేము వాళ్ళతో మాట్లాడితే మేము ఉన్న వాళ్ళని చెప్పి ఇదైపోయి ప్రౌడ్గా ఇదైపోవాలనేది నాకు నచ్చలేదు. నాలో ఒకవేళ నువ్వే తిని నువ్వే ఇంకోటి కూడా తిని దేవుడు ఇచ్చిన దాంట్లో మేము బతుకుతాం. అట్లని నీ దగ్గర నీ మాటలు మాట్లాడి మీ దగ్గర నీ మాటలు మాట్లాడి ఆ విధంగా అయితే మేము అసలు ఉండము. అదే మాకు శత్రువు అనమాట. అట్లా చిన్నప్పటి నుంచి ఒక గిల్టీ అనుకుంటాను అయితే గిల్టీగా మరి ఏదైనా అడిగితే అలాగా నేను నా చుట్టూ ఒక చిన్న భయపడుతూ పెరిగాను అని చెప్పచ్చు. అలా నేను భయపడినాను కాబట్టి ఈరోజు వరకు కొంచెం బాగున్నాను అనేది కనిపిస్తుంది. ఇంకా సరేలే అలానో ఇలానో ఇంకా లైఫ్ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత ఎప్పుడైనా లైఫ్ బాగుంది అలా అనుకుంటే మళ్ళీ ఒక కొత్త సోది. ఎప్పుడు ఈ సోదితోనే సరిపోతుంది. తక్కువ నా యూట్యూబ్లో అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలు చేసుకోవడానికి ఇష్టపడలేదు నేనైతే. ఎందుకంటే ఆమె తన లైఫ్లో జరుగుతున్న ప్రతిదీ చెప్తుంది. కానీ ఇప్పుడు మన ఫ్యామిలీలో జరిగేది మనం చెప్తేనే కదా బయటపడేది. అసలు మన ఫ్యామిలీలో ఎందుకు బయటపడుతుంది ఒక్కొక్క ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఆల్మోస్ట్ అయితే నాకు ఇష్టం కూడా లేదు, తలుచుకుంటేనే చిరాకుగా ఉంటుంది. అందుకే కొన్ని చెప్పడం ఎవరూ రాసుకోవడం కాదు, అందరం ఇప్పుడు ఒకసారి దగ్గర పెట్టుకోవాల్సింది. ఏమంటే ఉండేటువంటి ఈ చిన్న పిల్లలు దేవుడికి నా అనుకున్న మనతో ఉంటారు, మనతో హ్యాపీగా ఉంటారు, మనకు అనిపించిన వాళ్ళకి చెప్తాము, దాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ఇంకంతకన్నా మనకేం కావాలి, అవసరం ఏం లేదు కదా అని అనిపించింది అప్పుడైతే. ఇంకా ఈరోజు రొటీన్ అయితే అన్నీ చేయొద్దు, అట్లా చేయొద్దు. ఒక నిమిషం చిన్నోడు నా పక్కన కూర్చున్నాడు. చిన్నోడు అసలు నార్మల్ కష్టం కాదబ్బా. ఇంకా ఈరోజు నార్మల్గా రొటీన్ వచ్చేసి రైస్ అంటే తినలేకున్నప్పుడు అలానే వెళ్ళిపోతే ఖచ్చితంగా అన్నమే తింటాను. నేను వచ్చేసి నార్మల్గా ఉంటుంది చపాతీ అయితే చేసినాను. నేను దగ్గరికి వెళ్ళి వచ్చాను అన్నమాట. ఇంటి దగ్గరికి వెళ్తే ఏదో యాప్ గురించి చెప్తే ఇంటి సరిగా లేదు అని చెప్తుంది. రావడం పోవడానికి పిల్లలు వస్తుంది. ఇక్కడ వెళ్ళాలంటే చాలా దూరం ఉండేది. అక్కడ నుంచి హాస్పిటల్ దగ్గర చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గర అంటే రోడ్ మీద వెళ్తుంటే వెహికల్స్ ఏమన్నా అట్లా కాగడము అట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళే సరిగా పట్టుకోవడానికి అట్లా ఇబ్బంది కదా. ఇంకా ఈరోజు వచ్చేసినానంటే ఇంకా అయిపోతుంది అన్నట్టు
కూర్చున్నాను. ఫాస్ట్ గానే తీసేసారు మా సిఆర్పి అనమాట. సెవెన్ కేసెస్ ఉన్నాయంట. నేను ఇప్పుడే రాలేను, మీరు వేసేయమని నాకు 7:15కి మెసేజ్ పెట్టినాడు. ఇంకా 7:15కి అలా మెసేజ్ పెడితే నేను అది చూసుకునే లోపు 7:30 అయింది. ఎందుకంటే నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఈరోజు 2 డేస్ అయిపోయింది నాకు. నేను ఇంట్లో యూట్యూబ్ కోసం అని చెప్పి ఇంకా నాకు బయటకి వెళ్తే సిగ్నల్ అట్లా రాదు కదా అని చెప్పి నేను ఆ మెసేజ్ని చూడలేకపోయాను. అందుకని ఇంటికి వచ్చిన వెంటనే బేబీ కనెక్ట్ అయింది. ఇంకా చూసేసుకున్నాను. రిప్లై ఇచ్చేసరికి నేను ఫోటో పెట్టి వచ్చేసినాను అని చెప్పాను. ఇంత టైం అయిందా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. తినేసి అన్నాను. కానీ ఇంకా నేను అందుకని అలానే ఉంటాను. ఇంకా డ్యూటీకి పొద్దున వెళ్ళాడు. ఈరోజు 8:30కి వెళ్ళాడు. ఇప్పుడు నైట్ 10:30కి అవుతుంది. అయినా కూడా ఇంకా తను రానేలేదు. అప్పటికి ఇంకా నేను పిల్లల్ని వేసుకొని ఆయన వచ్చే వరకు వెయిట్ చేసుకుంటూ అట్లనే ఉన్నాను అనుకో. అంటే బెడ్ అదంతా రెడీ చేయకుండా పాపం విసుగు వస్తుంది కదా. అందుకని చెప్పి వాళ్ళని అయితే నాకు రెడీ కావాలి ఇంకా అన్నీ అయితే కొంచెం 9:30 లేదంటే 8 మర్చిపోయింది. లేదంటే ఇంకా వాడు 8:30 లాస్ట్ 8 కథ మర్చిపోయింటాడు. ఇంకా అట్లా నిన్న అయిపోయింది. పాపం నిన్న 10:50కి వచ్చాడు. 10:50కి వచ్చాడు నైట్. ఇంకా ఆ టైంలో నేను తినలేదు కాబట్టి కొంచెం అంటే నేను తినలేదు కదా. నేను తక్కువ వాళ్ళు సార్ తినలేదు అని అంటే బాధపడతాడు. అంటే బాధ ఎందుకు పడతాడంటే నేను లేకుంటే ఇది అంటే నేనే టైంకి తినను, నా కోసం వచ్చి ఇది కూడా తినదు అనేటువంటి విధంగా బాధపడతాడు. ఇంకా ఒకవేళ తిన్నానంటే నన్ను పట్టించుకోకుండా తినింది అయితే బాధపడ్డు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇట్లా టైం మిస్ అయిపోయినా కూడా పట్టించుకుంటూ ఉంటే నేనన్నా హ్యాపీగా ఉంటానని అనే పద్ధతులు ఆలోచిస్తాను. అంటే నాకు ఎందుకు తినబుద్ధి కాదు, తినలేదు అది ఒకరోజు కాదు కదా. ఈ బాండింగ్ అనేది 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9 ఇయర్స్ దాకా కూడా మేము ఒకటే ప్లేట్లో తింటున్నాము, ఒకటి గురించి ఆలోచిస్తున్నాము అంటే నేను అర్థం చేసుకోవచ్చు. దానివల్ల నా ఇంటికి వచ్చాను. లేదు సో నేను ఇంకా తన చపాతీలు ఉన్నాయి కదా కనెక్ట్ చేసినవి కావాలంటే లేదు నాకు ఇప్పటికే నాకు చాలా అయిపోయింది అని చెప్పి అన్నాడు. అని నేను ఒక చపాతీ పచ్చుకున్నాము. కూరలు అయితే ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళేసి లైఫ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటంటే తమ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం కానీ, నా నోట్స్ ప్రిపరేషన్ కానీ, ఇంకా ఎలా అని చెప్పి ఒకసారి ఏమంటాము మాట్లాడుతున్నాము అంటే చేసుకున్నాము అంటే అది వెంటనే వచ్చేది కాదు. 2-3 టైమ్స్ ప్రిపేర్ కాదు. అలా చేసుకుంటూ లాస్ట్ టాపిక్ అయితే తీసుకుని చిన్న టాపిక్ తీసుకున్నాము. అది అయిపోయింది. ఈరోజు ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసేసినాను అనమాట. ఆల్మోస్ట్ అయితే ఇక లేదు. ఇంకా నా ఫ్యామిలీ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ
ఇంకా నా పైన చూపించేటువంటి ప్రేమాభిమానాలు కాబట్టి నేను వాళ్ళ మీద చూపించేటువంటి జాతరకి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు బొమ్మ తీసుకొచ్చాను దాని కాస్ట్ అప్పట్లో 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది మా చిన్నప్పుడు నాకు కొనిపించేప్పుడు. ఇంకా ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి నాకు ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ బొమ్మకి జాకెట్ అని జాక్ అని ఆడపిల్లల్ని తయారు చేయాలన్నా పుస్తకాలు చేయాలన్నా నాకు భలే ఇష్టము. కానీ మిస్ అయింది నా పాప నా దగ్గరికి రాలేదు. బేబీ పిన్ కోసం ఎదురు చూస్తాను. నాకు ఇప్పుడు అయిపోయింది, నాకు సిజరీన్ అయిపోయింది, ఇంట్లో ఏం అయిపోయింది. కానీ నా చెల్లెలు ఉంది కదా, నా కళ్యాణ్ భార్య, నా మట్టి భార్య, ఆ పాపకి పాప పుట్టాలి. అదే నా పాప ఉంటే ఇంకా నా పిల్లలు చిన్న ఇక్కడే నాకు ఫుల్ఫిల్ అయిపోతుంది అన్నమాట. అది బ్యాలెన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం అని అంటే, ఇప్పుడు నాకంటే ఎవరు లేరు ప్రపంచం. అదే ఈ చిన్న ప్రపంచంలోకి మా కళ్యాణం వస్తుంది. కొంచెం ఇప్పుడు కళ్యాణ్ కూడా మా పిల్లలు ఉన్నారనుకో, నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే కదా సరే కళ్యాణ్కు 2 పిల్లలు పుట్టినా కూడా ఒక్క పాపను పుట్టినాను. లేదు ఒక పాప ఒక బాబు అయినా పర్లేదు. ఎందుకు ముగ్గురు అన్నాళ్ళకి అది ఇది రావాలి వేసి ఇంకా లాస్ట్ 4 ఇయర్స్ మధ్య స్కూల్ పంపించేస్తాను. పట్టీలు కూడా వేరే ఉన్నాయి. ఈ ముగ్గురు అన్నలకి రాఖీ కట్టే ఒక చెల్లెలు ఉండాలి. ఈ ముగ్గురు అన్నలు హ్యాపీగా చెల్లెలు వీళ్ళందరూ సర్టిఫికేట్లు ఉండాలి. పిల్లల్ని హ్యాపీగా తీసుకోవాలి. ఇప్పట్లో ఈ 30 ఇయర్స్లో తనకి గుర్తొచ్చినప్పటి నుంచి తను పన్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు, అంతా ఇంత కాదు. నాకు తెలిసినంత వరకు నాకే చాలా అనిపిస్తుంది. ఇప్పుడైతే డిగ్రీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్తో ఒకసారి మిస్ అయింది, ఒకసారి
సర్టిఫికేట్స్తో మిస్ అయింది. ఇలా ఇప్పుడు లాస్ట్ 2025లో 3.5 మార్క్స్. ఇవన్నీ నేను ఏం చేస్తున్నానంటే వీడియోస్ ద్వారా లేదు అసలు ఈ జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ వేసాను. నేను డైరీ మెయింటైన్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో డైరీ అనేది రాస్తాను. ఆ డైరీలో ఏదైతే రాసుకుంటున్నాను. ఒకవేళ ఆ డైరీ మిస్ అయినా కూడా ఈ విధమైనటువంటి మనకి హ్యాపీనెస్ ఏ విధంగా అంటే ఇప్పుడు తను ఈ 3.5 మార్క్స్ వచ్చి స్టేజ్ పైన ఉండి ఇచ్చేటువంటి స్పీచ్లో ప్రతి ఒక్కరికి జడలో చూస్తారు. నేను సెకండ్ ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతున్నా. ఆ టైంలో 9 months అయితే డ్యూటీ కంప్లీట్గా చేసినాను. అన్నీ నైట్ ఇంటికి కాదు. పొద్దున 9కి డ్యూటీకి వెళ్తే నైట్ 10 ఇంటికి వచ్చేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే వేస్తాను. గ్రౌండ్లో వెళ్తాను. 4:55 అంటే వెళ్తాను. మళ్ళీ వచ్చి ఆ స్విమ్ చూసుకుంటాను. నేను ఏదో తను కూడా ఫోన్ తీసుకోలేదని నాకు ఫోన్ ఉంచాను. అప్పుడు నేను ఒక మైండ్తో అంటే ఒక గుడ్డిగా ఒకటి పెట్టేస్తున్నాను. నా లైఫ్లో నా బాధ్యత కానీ నాకలా కాదు. అది లేకపోయినా నాకు పర్లే. ఎందుకంటే నాకు కానీ తనకు నిద్ర పట్టడం లేదే, జాబ్ లేదని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. టీటీసీ చేస్తూ ఉంటాడు, డిఎస్సీ చేస్తూ ఉంటాడు. డిపార్ట్మెంట్లో ఉన్నాడు. కష్టపడండి, డిగ్రీ అయితే లైఫ్ సెటిల్ అవుతుంది. అంత లోపల ఇలాంటి ఒకవేళ ఉన్నా అంతవరకు మీరు ఒక పొజిషన్కి వచ్చేంత వరకు మీరు అక్కడికి పులి స్టాప్ పెట్టేయండి. ఫస్ట్ మీ లైఫ్లో మీరు మొదలు పెట్టించారా, మీరు మొదలు పెట్టిన తర్వాతనే మీ లైఫ్లో గెలిచిన తర్వాత మీ లైఫ్లో ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫీల్ అవుతాను. కాకపోతే అంటే నేను దాన్ని ఇట్లా పెళ్లి చేసుకోవాలని చేయడం వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నానేంటే దాన్ని తీసుకొచ్చి ఈయన ఇంటికి తెస్తే ఈయన ఇప్పుడు లాస్ట్కు ఇదైపోయాడు అన్నమాట. బలిపశువు అంటారే అలాగే ఇదైపోయింది.
ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ వీడియోలో అయిపోతే ఇంకా లడ్డు చేసేసినాను. మా అమ్మ ఎక్కడికో వెళ్ళింది, ఆడికో నన్ను ఒకదాన్ని వదిలిపెట్టి. ఆమె వచ్చే లోపల ఇంకా నేను ఇదేంటి పాకం కూడా పట్టేసేసి లడ్డు అంతా కలిపేసి పక్కన పెట్టేసిన. మళ్ళీ అప్పుడు వచ్చి అమ్మ కారాలు చేసుకుంటావమ్మా అని అడుగుతుంది. అవి కూడా ఆల్రెడీ కుక్ చేస్తున్నాడా, అవి కూడా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చేసేసినాను. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో అన్నీ బర్త్డే జరిగింది. అది ఈ టైంలోనే ఈరోజు ఇదంతా పగలంతా ఇవన్నీ చేసేసినాను. ఈవినింగ్ 3:30 అయ్యింది. ఈ 3:30 నుంచి ఇంకా మధు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ కూడా చేసేసాను. అంటే నైట్ కలర్ రైస్, చికెన్, గోంగూర చట్నీ, పెరుగు అంటే ఊరికే తీసుకొచ్చినాను. పెరుగు ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసాను. మళ్ళీ వెయిట్ చేసుకొచ్చి 5:30 అయిపోయింది. లాస్ట్ ఎందుకనంటే వీళ్ళు కేక్ పోయినారు, ఇంకా కేక్ తీసుకొని రాలేదు. ఈత నంద్యాలలోనే 7:30 అయిందంట వాళ్ళు స్టార్ట్ అయ్యేప్పటికి. ఇంకా ఆ కేక్ తీసుకొచ్చినారు. ఆ కేక్ తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల అందరూ వేసుకుంటుంటేనే ఎంతసేపు అని చెప్పుకుంటాడు. బాగా వచ్చినారక్క అని నాకు ఫోన్ చేస్తాడు. ఇంకా రాలేదు రాదని చెప్తాను. వాళ్ళని వేసుకొని తిరుగుతూనే ఉండారు. ఒక దగ్గర 20 మంది తిన్నారట. లాస్ట్ అంత లేట్ అవుతుందని చెప్పి ఇంకా జాస్తి రాలేదు సిచ్యువేషన్. మాది ఇల్లు పక్కన కానీ జాతర జరిగేది రెడ్డిస్ వాళ్ళ ఇళ్ళలో అక్కడ జరుగుతాయి. ఇంకా అవన్నీ గాజులు ఇలా చేసుకుంటా ఇలా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినారనమాట. ఆ విధంగా ఈరోజు అయితే గడిచిపోయింది. నేను ఈ విధంగా లడ్డూ చేస్తానని చెప్పి అస్సలు అనుకోలేదు. కానీ మొత్తానికైతే చేస్తున్నాను. కాకపోతే వేళ్ళు భలే మంటలెక్కేసినాయి. ఆ వేడికి మొత్తం మంటలు చెమటలు. అయితే అన్వికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి. ఏ విధంగా అని చెప్తే వాడు అసలు నిద్ర లేయలేదు. 3:30 దాకా పొద్దున పడుకున్నాడు. 12కి 3.5 hours మామూలుగా వాడు పడుకునేది గంట లేదంటే 3/4 గంట, అంతకుమించి ఎక్కువ పడుకోడు. కానీ అలాంటి వాడు 3.5 hours పడుకున్నాడంటే కనుక చాలా గ్రేట్ అని చెప్పాలి. డిస్టర్బ్ చేయలేదు, బాగా పడుకున్నాడు. ఇంకా మా నాన్ననేమో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సినిమాలు కూడా చాలా వరకు తెలియదు. ఈ నాన్న అబ్బా ఏవి చూసేవాళ్ళు అంటే ఈ ప్రేమాభిషేకము ఇలాంటివి చూసేవాళ్ళు అనమాట. కూడా అదే అలవాటు ఇంకా అన్న టైంలో అంటే మా అన్న టైంలో కొన్ని ఉదయ్ కిరణ్, కొన్ని తరపు రాజశేఖరు, చిరంజీవి ఇలాంటివి తప్ప ఇంకా చాలామంది హీరోయిన్స్ వాళ్ళ పేరు కూడా తెలీదు. ఇంకా మొత్తానికి అయితే ఇంకా అట్లా అయిపోతుంది నా లైఫ్ కూడా. కానీ మా బంగారుకి అన్నీ తెలుసు, ఎందుకంటే తను టౌన్లో కదా పెరిగినది. కానీ నాకేం తెలియదు ముద్దపప్పు.
ఇంకా ఈడైతే అమ్మ ఇక్కడ టమోటాలు ఉన్నాయి కదా, ఆ టమోటాలు తర్వాత అక్కడ ఏందో దోసకాయలు, తర్వాత మొక్కజొన్నలు, ఇంకా వంకాయలు, పచ్చిమిర్చులు ఇవన్నీ పొలంలో వేసినటివి. అవన్నీ తీసుకొచ్చినారు అమ్మ వాళ్ళు. పొలంలో నుంచి తీసుకుపోతావా అమ్మ అని చెప్పి అడుగుతుంది నన్ను. ఇది గుర్తుండిపోవాలని చెప్పి తీస్తున్నా. ఇక్కడ అమ్మను వద్దనుకున్నాను, కానీ అమ్మ లేకపోతే అక్కడ అర్థమే లేదు కదా, అందుకని చెప్పి అమ్మ కోసమే దాన్ని షూట్ చేసేసినాను. ఇంకా తర్వాత అవన్నీ తీసుకొచ్చేసినాను నేను. మా ఊరికి అయితే తీసేసుకొచ్చుకున్నాను. ఇంకా పెట్టేసేసుకొని తిన్నామన్నమాట. వాళ్ళకి ఉన్నాయంట, మళ్ళీ కూడా వస్తాయమ్మా నాకు 2-3 రోజులకి మళ్ళీ పెద్ద గంపకు వస్తాయి టమాటాలు అవన్నీ కలిపి, నువ్వు తీసుకుపోయి అనింది. అందుకని నేను తీసేసుకొచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ వస్తా. ఇదే వీడియోని సెకండ్ పార్ట్ని మీ ముందరికి తెచ్చేస్తాను. బాయ్ బాయ్.